ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమంది వయసు పైబడడం వల్ల లేదంటే కొంతమంది బెడ్ రిడన్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇలాంటి వాళ్ళందరూ కూడా బాడీని ఎక్కువ మూవ్మెంట్ చేయాలి అంటే గనక కూర్చున్న చోటే వీళ్ళకి సులువైన వ్యాయామాలు చూపిస్తే బాగుంటుంది కదా. పూర్వం రోజుల్లో జంట సబ్బులు అనేవారు. ఇప్పుడు జంటలు పోయి 3-4 కలిపి ఉంటున్నాయి కామన్ గా. అలాంటి వాళ్ళని కూడా మనం వదలకుండా కుర్చీలో కూర్చుని చేసే 4 వ్యాయామాలు, ఇవన్నీ కూడా బరువును తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి, ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి, బీపీని బాడీ అంతటి రక్త ప్రసరణ బాగా పెంచి రక్తనాళాలను వ్యాకోచింపచేసే విధముగా ఉండే విధంగాను, అట్లాగే కాళ్ళ నొప్పులకు కూడా కాస్త కాళ్ళల్లో కూడా మంచిగా జిగురుత్పత్తిని పెంచే విధముగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఉపయోగించాల్సిన వ్యాయామాలు చూద్దాం. ముందుగా కుర్చీలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపి అట్లా కలిపేస్తాం. ఎవరో చేతులను పట్టుకుని లాగినట్టుగా పైకి స్ట్రెచ్ చెయ్యాలి. బాగా కదలకుండా కూర్చున్న వారికి ఆ బాడీ ఫ్రీ అవ్వటం కోసం ఈ రకమైన స్ట్రెచ్చింగ్ బాగుంటుంది. తర్వాత కుర్చీలో ఆనుకోకుండా ముందుకు జరిగి స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని కుడి తోడ మీద వేసుకుంటాం. చూడండి, ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్ అనమాట. అట్లా బెండ్ అవ్వాలి. ఎంతవరకు మీరు సైడ్కి వంగగలిగితే అంత మంచిది అనమాట. మళ్ళా స్ట్రైట్గా వచ్చి మళ్ళా లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, మళ్ళా స్ట్రైట్, మళ్ళా స్ట్రెచ్. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ మీరు బాగా చేస్తే ప్యాంక్రియాస్ కూడా చాలా మంచిది. సైడ్ భాగంలో ఉండే కొవ్వు కరగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈసారి కుడి చేతిని ఎడమ తోడపై పెడతాం. ఎడమ చేతిని పైకి లేపేసి అలా కుడివైపు స్ట్రెచ్ అవ్వాలి. ఇక 3వది నడుమును స్ట్రైట్ గా పెట్టి 2 చేతుల్ని గుప్పుడు మూసేసి బొడ్డు భాగం దగ్గర పెట్టుకుని ముందుకు వంగుతాం. మండోకాసన్. ప్యాంక్రియాస్ గ్రంథికి ఇది బాగా మంచిది. గాలి వదులుతూ కిందకి దిగుతారు. గాలిని కుమ్మించి ఒక 6 నిమిషాల సేపు అట్లాగే ఉంటారు. మళ్ళీ లేచేటప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటారు. ఇక 4వది ట్విస్టింగ్. కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని నడుముని తిప్పి చూడండి, అట్లా కుడివైపుకి నడుముని ట్విస్ట్ చేస్తాం. బాగా ఎంత బాగా తిరిగితే అంత మంచిది. ప్యాంక్రియాస్ గ్రంథి, స్ప్లీన్, లివర్ ఇవన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత చేతులు మార్చి ఎడమ వైపుకి నడుముని అట్లా తిప్పి ట్విస్ట్ చేయాలి. నడుము ప్రక్కలు బాగా తగ్గటానికి, కొవ్వు కరగటానికి కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి కింద కూర్చోలేని వారు కూడా ఇంట్లో కుర్చీలో కూర్చుని ఇలాంటివన్నీ సులభంగా చేసుకుని కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, మీ షేప్ని అందంగా మార్చుకోవచ్చు. కుంకుమ పువ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, కమల ఈ 3టిని కలిపి జ్యూస్ తీసుకుని అందులో ఒక తేనె కలిపి త్రాగినప్పుడు ఈ 3టి కాంబినేషన్ సైంటిఫిక్ గా ఎలా రుజువైందంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా పెంచడానికి ఈ కాంబినేషన్ జ్యూస్ బాగా ఉపయోగపడుతున్నదని ఉంది. అంటే ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియాల్ని బంధించడానికి మన రక్షణ వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే బి సెల్స్ కూడా వీటి మోతాదు కూడా బాగా ఇంక్రీజ్ అవ్వడానికి ఈ జ్యూస్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.